హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటింటి గృహలక్ష్మి. అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు. దేవుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజైతే మా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాము. పిల్లలు తలస్నానం చేసేసుకున్నారు. శ్రీరామ్ కాబట్టి గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఎండకి పోలేక సాయంత్రం అయినా పోదామని అనుకుంటున్నాము. ఈరోజు శ్రీరామం కాబట్టి అన్నం అయితే వండేసుకున్నా. షాప్లో వడలు తెచ్చుకున్నాను. వడపులుసు పెడదామని. మా వారైతే ఈరోజు వడపులుసు పెట్టు అన్నారు. అందుకని వడపులుసు అయితే పెట్టేసుకుంటున్నాను. ఏం లేదండి, ఈజీ అండి. వడపులుసు అయితే చాలా ఈజీ అండి. నూనె పోసి ఆవిరి వేసుకున్నాను, ఎర్రగడ్డలు వేసుకున్నా, టమాటాలు వేసుకున్నాను. బాగా వేగినాక ఉప్పు కారం వేసేసుకొని వడలు అయితే నీళ్ళు బాగా తెల్లినాక వాటర్ పోసుకొని వడలు వేసుకొని సిమ్లో పెట్టుకొని 5 minutes ఆపేస్తే 5 minutes తర్వాత తీసి చూడండి, వడపులుసులో నీళ్ళే ఉండదండి. ఆ వడ అనేది బాగా పీల్చుకునేస్తుంది. అందుకని కొంచెం తొందరగానే ఆపేస్తే గుజ్జు అనేది ఉంటుందండి. చూపిస్తా చూడండి. టమాటా అయితే బాగా వేగిపోయింది. కారం వేసుకున్నాం. కారం, ఉప్పు అయితే వేసుకుంటున్నాం. మిక్స్ చేసుకున్నాం. బాగా కలుపుకొని వాటర్ అయితే పోసుకున్నాం. నీళ్ళు పోసుకుంటున్నాం. టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో, ఉప్పు సరిపోకపోతే వేసుకున్నాం. ఉప్పు అయితే సరిపోయింది. మూత పెట్టుకున్నాం. బాగా మగ్గనిద్దాం. తర్వాత వడలేద్దాం. ఇంతో తిరుగుతుందండి. వడలే తీసేసుకుంటున్నాను. ఒక 2 minutes మగ్గినాక సిమ్లో పెట్టి 2 minutes తర్వాత ఆపేసేయండి. ఒక 5 minutes తర్వాత చూడండి, సూపర్గా ఉంటుంది. చూపిస్తాను మళ్ళీ మీకు. 2 minutes అయితే అయిపోయిందండి. మూత తీసేస్తున్నాను. బాగా మగ్గిపోయింది. స్టవ్ ఆపేసుకుంటే బెటర్ అండి. మళ్ళీ గుజ్జు ఉండదు. వడ అనేది బాగా పీల్చుకునేస్తుంది కాబట్టి. సరే అండి, మీ శ్రీరామ రోజు పోనన్నా వస్తూ ఉండు. శ్రీరామ రోజు ఏం స్పెషల్లో కామెంట్లు అయితే పెట్టండి. ఓకే అండి, బాయ్.